తెలుగు కార్నర్కు స్వాగతం. ఈ వీడియోలో 7వ తరగతి ప్రథమ భాష తెలుగు మొదటి పాఠంగా ఉన్నటువంటి చదువు పాఠం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. చదువు పాఠాన్ని మనకు అందించినటువంటి కవి కొరవి గోపరాజు గారు. ఈ యొక్క పాఠంలో చదువు యొక్క గొప్పతనం గురించి, ఎందుకు చదవాలి, చదువుకుంటే కలిగే ప్రయోజనాలేంటి, చదువుకోకపోతే కలిగేటటువంటి నష్టాలేంటో విద్యార్థులకు పద్యాల రూపంలో ఈ పాఠంలో చక్కగా విడమరిచి అర్థవంతంగా చెప్పినటువంటి కవి కొరవి గోపరాజు గారు. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో ఏ ఏ విషయాలు అభివృద్ధి చెందుతాయి అని అంటే, ఎందుకు చదవాలో ఆలోచిస్తారు, కష్టపడి చదివి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. చదువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అనేకులకు వాళ్ళు మంచి స్థానంలో స్థిరపడి మాదిరిగా ఉండాలి అని ఆలోచిస్తారు. చదువుకోకపోతే కలిగే నష్టాలను విశ్లేషించగలుగుతారు. కాబట్టి విద్యార్థులు ఈ పాఠం విన్న తర్వాత ఉన్నతమైన చదువులు చదవాలి, కష్టపడైనా సరే ఇష్టపడి మంచి చదువులు చదవాలి అనే నిర్ణయాలను తీసుకునే స్థాయికి వెళతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చదువు అనేటటువంటి పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ పాఠంలో మొదటిగా చదవండి, ఆలోచించండి, చెప్పండి అని మనకి ఒక భాగాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక పద్యాన్ని ఇచ్చి ఆ యొక్క కింద ప్రశ్నలు ఇచ్చి విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా ఈ యొక్క పద్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. ఆటలాడు వేళల యందు నాడవలయు, జదువు కొనదగు వేళల జదువవలయు, నట్లు కాకున్న ఆరోగ్యమంతరించు, దాన మేధస్సు బలహీనమౌను సుమ్ము. ఆటలాడు వేళల యందు అంటే సమయాలలో, వేళలు అంటే సమయాలు, ఆటలాడే సమయాల్లో మనం ఏం చేయాలి, నాడవలయు. నా అంటే ఇక్కడ ఆడవలయు, ఆటలాడే సమయాల్లో మనం ఆడుకోవాలి. చదువు కొనదగు వేళల, జా ప్లేస్ లో చా. విద్యార్థులు గమనించాలి, కచ్చట తపలు గజడ దబలు, గజడ దబల స్థానాల్లో కచ్చట తపలు మనం ఉంచినట్లయితే మరి సరళంగా మనకి ఏ పద్యమైనా సరే అర్థమవుతుంది. చదువు కొనదగు వేళల చదువవలయు, చదువుకునే సమయాలలో మనం చదువుకోవాలి. నట్లు కాకున్న ఆరోగ్యం అంతరించు, నట్లు అంటే అట్లు కాకపోతే, అలా మనం చెయ్యకపోతే ఆరోగ్యము అంతరించు. అంతరించడం అంటే ఏంటి, పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. దాన మేధస్సు బలహీనమౌను సుమ్ము, మన యొక్క మేధస్సు, మన తెలివి అంతా కూడా బలహీనం అంటే ఏంటి, అది మనం చాలా అందులో చాలా వీక్ అయిపోతాం, చాలా అన్నీ కూడా బలహీనమైపోతాయి. అంటే ఆటలాడే సమయాల్లో ఆడుకోవాలి, చదువుకోవాల్సిన సమయాల్లో చదువుకోవాలి. అలా కాకుండా మరి అందరూ పడుకునే సమయంలో చదువుకుంటానని, అందరూ ఆడుకునే సమయంలో చదువుకుంటానని మనం నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది, మనం బలహీనమైపోతాం, మన మేధస్సు తగ్గిపోతుంది, శరీరం అంతా అలసిపోయి ఉంటుంది. ఉదయాన్నే విద్యార్థులు బడికి వస్తారు, అంతా చదువుకుంటారు, ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చదవాలి అంటే శరీరం చాలా అలసిపోయి ఉంటుంది. ఇప్పుడు శరీరానికి కాస్త విశ్రాంతి అవసరం. అప్పుడు ఏం చేయాలి, విద్యార్థులు బయటికి వెళ్ళి ఆరు బయట చక్కగా ఆడుకోవాలి. ఆడడం వల్ల మేధస్సు పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా శారీరకంగా కూడా మనం బలవంతులంగా మారగలుగుతాం, మళ్ళీ కావలసినటువంటి ఎనర్జీని మళ్ళీ మనం పొందుకోగలుగుతాం. ఆ తర్వాత మళ్ళీ కొంచెం చదువుకుంటే అప్పుడు మళ్ళీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. అలా ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలో మనకి తెలియాలి. ఆటలు ఎందుకు ఆడుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఆటలు ఎప్పుడు ఆడుకోవాలి, బడి నుంచి వచ్చిన తర్వాత, సాయంత్రం సమయంలో కొంతసేపు ఆడుకోవాలి, ఇంకా సెలవు రోజుల్లోనూ, వేసవి సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు మనం చక్కగా ఆడుకోవాలి. ఏ సమయంలో చదువుకోవాలి, ఎందుకు, ఏ సమయంలో చదువుకోవాలి, చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం చాలా అవసరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం అని అంటూ ఉంటారు, అంటే వేకువజామునే 4 గంటలకి
మనం లేచి చదువుకుంటే, లేదంటే అట్లీస్ట్ విద్యార్థులు 5 గంటలకి, అప్పుడు చక్కగా శరీరం అంతా విశ్రాంతి పొంది మెదడు కూడా చాలా విశ్రాంతి పొందుకుంటుంది కాబట్టి అప్పుడు కొంత సమయం చదివినా సరే చాలా చక్కగా అది జ్ఞాపకం పెట్టుకుంటది. మెదడు చాలా చక్కగా పనిచేస్తది. కాబట్టి ఏ సమయంలో చదువుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణంలో మనం చదువుకోవాలి. ఎందుకు అంటే మనకి చదివింది మనకి బాగా గుర్తుండాలి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ మనకు ఉండొద్దు అంటే అలాంటి సమయాల్లో మనం చదువుకోవాలి. ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? మనం బడి బడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాగ్ పక్కన పెట్టేసి వెంటనే టీవీ ఆన్ చేసేసి లేదంటే మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడుకుంటూ మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే కూర్చున్నా మనకి ఏమవుతుంది ఆలోచించండి. ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి పాఠశాలలో కూర్చొనే ఉంటారు. వ్యాయామం ఉండదు కదా. పిఈ పీరియడ్ ఉంటే ఏదో వారానికి 2-3 పీరియడ్స్ ఉంటాయి అనుకో. అలా కూర్చొని ఉంటాం. కాళ్ళన్నీ అలా తోడుకుపోయి ఉంటాయి. చేతులకి ఏమీ వ్యాయామం ఉండదు. రాస్తారు అంతే. మెదడుతో వింటారు అంతే. శరీరం చాలా అలసిపోయి ఉంటది. తర్వాత ఇంటికి రాగానే కూడా మళ్ళీ టీవీ పెట్టుకోనో గేమ్స్ ఆడుకుంటూనో మీరు చూస్తూ అలా కూర్చొని ఉన్నారనుకోండి, ఆ బాడీలో రక్త ప్రసరణ అనేది జరగక శరీరం అనేది లావెక్కిపోవడం, వ్యాయామం లేక, శారీరక వ్యాయామం శరీరానికి లేకపోతే పిల్లలు లావెక్కిపోతారు. ఉన్న వయసు కన్నా చాలా ఎక్కువ బరువు పెరిగిపోతూ ఉంటారు. అలా అవడం వల్ల ఏమవుతుంది? మెదడు చురుగ్గా పనిచేయదు. అనవసరపు రోగాలన్నీ కూడా శరీరంలో వచ్చి చేరడం జరుగుతుంది. చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమవుతుంది? మరి చదువు సరిగ్గా చదవకపోతే ఏమవుతుంది? ప్రశ్న. మరి చదువుకోవాల్సిన సమయంలో చక్కగా చదువుకోవాలి. అలా చదువుకోకపోతే ఏమవుతుంది అంటే ఉన్నతమైన చదువులు చదువుకుంటేనే మనకి జ్ఞానం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గౌరవం, సమాజంలో ఒక గౌరవం, కుటుంబంలో ఒక గౌరవం. ఓకే. చిక్కు ప్రశ్నలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిల్ని ఎదుర్కోవాలో ఒక ఆలోచన వస్తది. అలా మనం ఎందుకు చదువుకోవాలి అంటే చదువుకోకపోతే ఏమవుతది అంటే చదువుకోకపోతే మనకి సమాజంలోను, కుటుంబంలోను గౌరవం లభించదు. ఇంకా మనకి ఏ పని కూడా మనం సక్రమంగా చెయ్యలేము ఎక్కువగా. ఓకే. పాఠం యొక్క నేపథ్యం, ఉద్దేశ్యం. పాఠం నేపథ్యం, ఉద్దేశ్యం. పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ వయసు విద్యార్థులకు ఈ పాఠాన్ని పెట్టడానికి కలిగిన ఉద్దేశం ఏంటి అంటే ఈ వయసు విద్యార్థులకు వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏ ఏ విషయాలు ఈ పాఠం ద్వారా పొందుపరచాలో నిపుణులు బాగా ఆలోచించి ఈ యొక్క పాఠాన్ని 7వ తరగతి మీ వయసు పిల్లలకి పొందుపరచడం జరిగింది. ఇక నేపథ్యం అంటే పాఠానికి ముందుగా జరిగినటువంటి కథ. ఓకే. ఈ కథ చాలా బాగుంటది. ఇక్కడ చిన్న కథని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఉజ్జయిని రాజ్యం. ఇప్పుడు కూడా ఉజ్జయిని ఉంది. కాకపోతే రాజ్యంగా లేదు, అది ఒక జిల్లాగా ఉంది. మరి ఒకప్పుడు రాజ్యాలు, ఆస్థానాలు, సంస్థానాలు ఇలా ఉంటూ ఉండేవి. మన తెలంగాణ కూడా ఒక పెద్ద సంస్థానంగా వెలుగొందింది. గోల్కొండ రాజధానిగా చేసుకొని మరి పెద్ద సంస్థానంగా ఇక్కడ పరిపాలన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి గోల్కొండ ఎంతో వెలసిల్లినటువంటి గొప్ప ప్రదేశం. మరి అటువంటి గోల్కొండ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రదేశం మన తెలంగాణ ఎలా ఉంది? ఇప్పుడు జిల్లాగా ఉంది. అలాగే ఉజ్జయిని కూడా మధ్యప్రదేశ్ లో ఉండేది. ఇప్పుడు అది ఆ రాజ్యం జిల్లాగా ఉంది. ఆ రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పాలించాడు. ఎవరంట? భోజరాజు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆయనకి విక్రమార్కుని కథలు అంటే చాలా ఇష్టం. మనకి కూడా ఎన్నో కథలు ఇష్టం కదా. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు. కమలాకరుడి తండ్రి ఎవరు? త్రివిక్రముడు. చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. మందలించడం అంటే ఏంటి? బుద్ధి చెప్పడం. మందలించడం అంటే ఏంటి? బుద్ధి చెప్పడం. ఓకే. కొడుకుకి బుద్ధి చెప్తాడంట. ఎవరు? తండ్రి. తండ్రి ఎవరు? త్రివిక్రముడు. బుద్ధి చెప్పడం. మందలించడం అంటే బుద్ధి చెప్పడం. తెలియని విషయాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మనకి చెప్తారు కదా, అది. ఆ విధంగా కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉంది. చదువు యొక్క ఆవశ్యకతను తెలియచెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. చదువు యొక్క ఉద్దేశాన్ని తెలియచేయడమే
ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే ఈ విక్రమార్కుడు ఎవరో మనకు తెలియాలి, భోజరాజు ఎవరో మనకు తెలియాలి. ఓకే, ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ విక్రమార్కుడు చాలా తెలివైన వాడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించేవాడంట విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడి యొక్క గొప్పతనాన్ని, ప్రజలను ఆయన ఏ విధంగా చూసుకునేవాడో, ఆయన యొక్క స్వభావాన్ని కథలు కథలుగా రాజ్యంలో ఉండే ప్రజలంతా చెప్పుకుంటూ ఉండేవారంట. అంటే అంత మంచి వ్యక్తి ఈ యొక్క విక్రమార్కుడు. అయితే విక్రమార్కుడికి ఇంద్రుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప మహిమ కలిగిన సింహాసనం ఉండేదంట. ఆ సింహాసనం వజ్రాలతో పొదిగించబడి 32 మెట్లతో ఎంతో వైభవంగా ఉన్నటువంటి సింహాసనం మీద విక్రమార్కుడు పరిపాలన కొనసాగిస్తూ ఉండేవాడు. కాలక్రమేణా విక్రమార్కుడు మరణించడం జరుగుతుంది. మరణించిన తర్వాత ఆ సింహాసనం ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. తన యొక్క సైన్యం భూమిలో పాతి పెట్టారని కొంతమంది చెప్తూ ఉంటారు. మొత్తానికి ఆ సింహాసనం రాజ్యంలో లేదు. ఆ తరువాత కాలం అంటే ఆ భోజరాజు ప్రజలందరినీ, ఇప్పుడు రాజుగా కానీ రాజ్యమంతా తిరిగి ప్రజలను వసతులన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, రాజ్యాన్ని పరిశీలించడం, వేటకు వెళ్ళడం, ఇలాంటి అలవాట్లు రాజులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలా భోజరాజు ఒకసారి అలా రాజ్యాన్ని తిరుగుతూ అలసిపోయి తన సైన్యంతో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చాలా అలసటగా ఉంది, ఆకలిగా ఉంది, ఎవరైనా ఏమైనా పెడితే తిందామని అనిపిస్తూ ఉన్న సమయంలో, ఆకలిగా ఉంటే రాజైనా రైతైనా పేదవాడైనా ఒకటే కదా. అయితే ఎదురుగా ఒక పెద్ద పొలం కనిపించింది. ఆ పొలంలో ఎలా ఉందంటే చాలా పెద్ద పొలం, పండ్ల తోట. ఆ తోటలో మనం కూడా పొలాలను మనం చూసినప్పుడు ఇలా కింద ఇలా రాటల్లా ఉండి పైన ఇలా ఇలా ఉంటుంది. ఇక్కడ మనుషులు నించొని ఎత్తైన ప్రాంతంలో ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉంటారు. దీన్ని మంచె అంటాం. ఏమంటాము? మంచె. ఓకే, పొలాల్లో ఇలా పందిర్లా వేసి పైన ఉంటది, పైన ఎక్కి కూర్చొని చూస్తూ ఉంటారు. దిష్టి బొమ్మను వేలాడదీస్తూ ఉంటారు. అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, లేదంటే పందులు నక్కలు ఇలాంటివి వచ్చి పంట పొలాలని పాడు చేస్తూ ఉన్నాయా, ఇలా గమనించుకోవడానికి మంచి మీద ఉంటూ ఉంటారు. అలా ఒక రైతు ఆ మంచి మీద ఉన్నాడంట. రాజుగారు మీరు లోపలికి రండి, మీరు అక్కడెందుకు కూర్చున్నారు, మా తోటలోకి రండి, ఇక్కడ చాలా పళ్ళు ఉన్నాయి, వచ్చి తినండి, మీ ఆకలి తీర్చుకోండి, కడుపు నింపుకోండి అని చాలా గౌరవంగా పిలిచాడంట. ఆకలితో ఉన్నాడు, ఆహ్వానిస్తున్నాడు. సంతోషంగా సైన్యంతో రాజు లోపలికి వెళ్ళాడు. పళ్ళు తిన్నారు, చక్కగా కడుపు నింపుకున్నారు. ఇలా అలా నింపుకునే సమయానికి ఈ వ్యక్తి కిందకొచ్చాడంట. మంచు మీద ఉన్నప్పుడేమో పిలిచాడు, చక్కగా మంచి ఉదార స్వభావాన్ని చూపించాడు, తినమన్నాడు. మనిషి ఎప్పుడైతే కిందకు వచ్చాడో, కిందకి రాగానే అతని స్వభావం మారిపోయి, ఎవరు వీళ్ళంతా, ఎందుకు వచ్చారు, నువ్వు రాజువి, నీకు బుద్ధి లేదా, వీళ్ళకి బుద్ధి లేకపోతే మీకు బుద్ధి లేదా, మరి మాలాంటి సామాన్యుల పంటను మీరు ఎలా దోచుకోవచ్చా, మీరే సరిగ్గా లేకపోతే ఇంకా ప్రజలకి ఎలా మీరు న్యాయం చేస్తారు అని తిట్టడం మొదలు పెట్టాడంట. అయితే రాజు ఒక్క నిమిషం ఆలోచించి, ఏంటి వ్యక్తి ఇందాక రమ్మన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాడు, సరేలే అని ఏమి అనుకోకుండా బయటకు వచ్చేస్తున్నాడంట. బయటకు వచ్చేస్తుంటే మళ్ళీ వ్యక్తి మంచి మీదకి వెళ్ళిపోయి నించున్నాడంట. ఎప్పుడైతే పైకి వెళ్ళాడో మళ్ళీ, అయ్యో వెళ్ళిపోతున్నారేంటి, రండి వచ్చి పళ్ళు తినండి, సరిపోయాయా అని ఇంకా మంచి మాటలతో మంచిగా మాట్లాడుతున్నాడంట. వెనక ఉన్న వాళ్ళకి కోపం వచ్చిన రాజు ఒక్కసారి ఆలోచించాడు. ఊరికినే రాజులు అయిపోరు కదా, ఊరికినే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అయిపోతారా, ఎలక్షన్స్ జరిగితే ఎంతో మంది నించుంటారు, అయినప్పటికీ ప్రజలంతా కలిసి ఒకరినే మనం ఎన్నుకుంటాం. అంటే తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, ఎవరైతే అభివృద్ధి చెంది రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చెందించగలిగే సామర్థ్యం ఉందో ఆలోచించి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మనకి ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా రాజ్య పరిపాలన చేస్తారు. మరి రాజులు అనే వాళ్ళు ఊరికినా అయిపోరు కదా, చాలా తెలివి జ్ఞానం ఉంటుంది. వెంటనే భోజరాజు ఒక్క నిమిషం ఆలోచించి, ఇందులో ఏదో మహత్యం ఉంది, ఎప్పుడైతే మంచి మీద ఉన్నాడో రమ్మంటున్నాడు, అంటే మంచి బుద్ధి చూపిస్తున్నాడు, ఎప్పుడైతే కిందకు వచ్చాడో అతనిలో వేరొక స్వభావం వస్తుంది, అయితే ఇందులో ఏదో ఉందని చెప్పి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, ఎన్ని డబ్బులైనా పర్లేదు, నాకు నీ పొలాన్ని అమ్ముతావా అని అడిగి మొత్తానికి బేరం కుదుర్చుకొని ఆ పొలాన్ని అంతటిని కొనుక్కొని, ఎక్కడైతే ఈ మంచి ఉందో ఈ ప్రాంతాన్ని బాగా లోపలికి తవ్వమని చెప్తాడంట.
అంటే మంచి ఎక్కిన తర్వాత మంచి స్వభావం ఉంది, అంటే ఏదో మహత్యం ఉంది. అప్పుడు సైనికులంతా కూడా వెంటనే ఆ ప్రదేశాన్ని బాగా తవ్వడం మొదలు పెట్టారండి. లోపలికి తవ్వుతూ ఉంటే దగదగ దగదగ మెరిసిపోతూ ఒక పెద్ద వస్తువు వాళ్ళకి కనిపించడం మొదలుపెట్టింది. ఆ కాంతికి చుట్టుపక్కల చాలా కాంతి వస్తుంది. అవన్నీ రత్నాలతో పొదిగించబడినటువంటి ఒక పెద్ద సింహాసనం వాళ్ళకి కనిపించింది. అది తీసుకొని వచ్చారు. చాలా ముచ్చట పడ్డాడు రాజు. అయితే ఈ సింహాసనంలో ఏదో మహిమ ఉంది, ఇది ఎక్కడదో ఎవరిదో ఏంటో, ఎంత మహిమ ఉంది, ఎవరిదో అయినప్పటికీ ఈ పొలం నాది కాబట్టి ఇప్పుడు నాదే అని చెప్పి మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకొని చక్కగా వేద మంత్రాల మధ్యలో ఆ సింహాసనం మీద అధిష్ఠీనుడిగా అవ్వాలి అని భోజరాజు ఆశ. అదే విధంగా వేద మంత్రాల మధ్యలో దాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ సింహాసనాన్ని ఎక్కాలి అనుకున్నాడు. ఓకే, ఎప్పుడైతే ఎక్కాలి అనుకున్నాడో దానికి ఎన్ని మెట్లుంటాయి? ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయంట. ఇలా సింహాసనం ఎక్కాలి అంటే, ఇలా సింహాసనాన్ని ఎక్కాలి అంటే ఇటు 16 ఇటు 16 అంటే ఇలా 32 మెట్లున్నాయంట. అంటే ఈ ప్రతి మెట్టికి కూడా సాలభంజిక అంటే బొమ్మ. ఇటు కూడా 16 మెట్లకి అన్ని మెట్లకి ప్రతి మెట్టికి ఒక్కొక్క సాలభంజిక నించొని ఉన్నది. ఆ సింహాసనం ప్రత్యేకతే అది. అయితే ఎప్పుడైతే ఎక్కాలి అనుకున్నాడో మొట్టమొదటి మెట్టు మీద ఇలా కాలు పెట్టగానే మొట్టమొదటి సాలభంజిక అన్నదంట ఆగక్కడ అని చెప్పిందంట. ఏంటి ఇలా ఆగు అని చెప్తుంది, నేను మహారాజుని, ఎవరు నన్ను ఆగమనేదని ఇలా చూసేసరికి సాలభంజిక అంటే బొమ్మ అని చెప్పుకున్నాం కదా. అలా 32 సాలభంజికలు ఈ మెట్ల మీద 32 మంది ఉన్నారు. నువ్వు ఈ యొక్క సింహాసనం ఎవరిదనుకుంటున్నావు? విక్రమార్క మహారాజుది. ఆ మహారాజు ఎంతో గొప్ప మనసు కలిగిన వాడు, ఎంతో తెలివైన వాడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, ప్రజలను ఎంతో చక్కగా పరిపాలన చేశాడు. అందుకే ఈనాటికి కూడా ఆ యొక్క విక్రమార్కుని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి అటువంటి వ్యక్తి ఆసీనుడైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత నీకుందో లేదో మాకు తెలియాలి. ఆ అర్హత ఉంటేనే నువ్వు ఈ సింహాసనం ఎక్కుతావు అని చెప్పి ఈ యొక్క విక్రమార్కుని యొక్క గొప్పతనాన్ని కథగా చెప్పడం ప్రారంభించిందంట. అలా 32 సాలభంజికులు కూడా చెప్పినటువంటి కథలే కథాకావ్యం. ఈ యొక్క ప్రస్తుత పాఠ్యభాగ వివరాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకి చెందినది. కథాకావ్యం అంటే వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం. అంటే అనేక కథలు కలిసి ఒక దగ్గర కూరిస్తే దాన్ని కథాకావ్యం అంటారు. దీనిలో వస్తువు ప్రధానం, రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థాశ్వాసంలోనిది ఈ కథ. భోజరాజుకు 9వ సాలభంజిక చెప్పిన కథే ఈ యొక్క ప్రస్తుత పాఠం. సింహాసన ద్వాత్రింశిక అంటే సింహాసనం గురించి చెప్పినటువంటి 32 శాలభంజికలు చెప్పినటువంటి కథల సమాహారమే ఈ యొక్క కథా కావ్యం. ద్వాత్రింశిక అంటే 32 సంస్కృతంలో. ఓకే, మరి ఈ యొక్క కవి గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కవి పరిచయం. కొరవి గోపరాజు గారు 15వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణామల్లన ఆస్థాన పండితుడు. ఈయన ఏ ఆస్థానంలో పండితుడు? మహారాజు రాణామల్లన ఆస్థానంలో పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత. కవి పరిచయం చూసాం. నెక్స్ట్ ప్రవేశిక. చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొల్పి విజ్ఞానవంతుడిని చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. ఉత్తమ గుణాలు అంటే ఏవి?
వినయం ఉండాలి విద్యార్థికి. పరా ప్లస్ ఉపకార అంటే ఇతరులకు బుద్ధి చేసే సహాయం చేసే బుద్ధి ఉండాలి. లౌక్యం ధర్మనిరతి ధర్మాన్ని ప్రవర్తించాలనే బుద్ధి కలిగి ఉండాలి. ఆదర్శ జీవనం అంటే మనం జీవించే జీవితం అనేకులకు రోల్ మోడల్ గా ఉండాలి. అటువంటి మంచి జీవితాన్ని జీవించే మనుషులుగా మనం ఎదగాలి. ఇవి ఉత్తమ గుణాలు. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైన త్రివిక్రముడు తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవటం లేదని మథన పడ్డాడు. అంటే మథన పడడం అంటే ఏంటి? బాధపడడమే మథన పడడం. కొడుకుకి ఎట్లా హితవు పలికాడో పాఠం ద్వారా తెలుసుకుందాం. హితవు అంటే బుద్ధి లేదంటే మేలు. ఓకే, ఇక్కడ కమలాకరుడు తండ్రి త్రివిక్రముడు. కమలాకరుడు ఎలాంటి వాడు? చదువు పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా జడాశయంగా ఉంటాడు. అంటే చదువు అంటే ఎలాంటి ఇష్టం ఉండదు. అలాంటి కుమారుని చూసి ఏ తండ్రి అయినా బాధపడతాడు కదా. అలా త్రివిక్రముడు బాధపడి అలా ఉండిపోకుండా కొడుకుకి మదనపడి కొడుకుకి హితవు పలికాడు. అలా ఏ విధంగా హితవు పలికాడో, ఆ తర్వాత కమలాకరుడు ఏ విధంగా మారాడో తెలియచేయడమే ఈ యొక్క పాఠం. మరి పాఠాన్ని చదువుదామా? చూడండి, మొట్టమొదట సెక్షన్ 1 సెక్షన్ 1లో మనం చూసినట్లయితే చూడండి, సెక్షన్ 1 భట్టి మంత్రి సైన్యపాలి గోవింద చంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు పురోహితునకు నాత్మజుండగు కమలాకరుండన నవివేకి గలడు. భట్టి మంత్రి పేరేంటి? భట్టి. మరి రాజ్యం ఉంది అంటే రాజు, మంత్రి, భటులు, సైన్యాధిపతి అందరూ ఉంటారు కదా. ఆ యొక్క రాజ్యానికి మంత్రి ఎవరు? భట్టి. సైన్యపాలి గోవింద చంద్రుడు అంటే సైన్యాధిపతి ఎవరు? గోవింద చంద్రుడు. త్రివిక్రముడు పురోహితుడు. పురోహితుడు అంటే పండితుడు. పురోహితుడు త్రివిక్రముడు. పురోహితునకు ఆ ప్లస్ పురోహితుడు అపురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన అవివేకి కలడు. ఆత్మజుండు ఆత్మజుండగు కమలాకరుండన నవివేకి అంటే అవివేకి కలడు. నాత్మజుడు అంటే ఆత్మజుడు అంటే కొడుకు, కుమారుడు. ఆత్మజుండగు కుమారుడు కలడు. ఆ యొక్క మంత్రి భట్టి, సైన్యాధిపతి గోవిందచంద్రుడు, పురోహితుడు ఎవరు? త్రివిక్రముడు. ఆ త్రివిక్రముడికి ఎవరున్నారు? కమలాకరుడు అనే అవివేకి కలడు. వివేకి వ్యతిరేక పదం అవివేకి అంటే ఏంటి? ఎలాంటి జ్ఞానం లేదు. ఓకే, అవివేక్ అనమాట. నెక్స్ట్, ఆ కమలాకర సాదృశ్యముగా జడాశయుడై శోకము మదిబదలంగా వివేకము పుట్టింప దండ్రి వెరవున దూరెన్. ఆ కమలాకర సాదృశ్యముగా జడాశయుడై శోకము మదిబదలంగా వివేకము పుట్టింపగ తండ్రి వెరవున దూరెన్. ఆ కమలాకరుడు అంటే త్రివిక్రముడు కుమారుడైనటువంటి కమలాకరుడు ఆ కమలాకర సాదృశ్యమున, ఇక్కడ ఈ కమలాకరం అంటే కమలాలకు ఆకారమైనటువంటి లేదంటే కలువ పువ్వులకు నిలయమైనటువంటి చెరువు అని అర్థం. సాదృశ్యముగా రూపముగా అంటే చెరువులో ఉన్నటువంటి కమలాలకు ఆవాసం స్థానమైనటువంటి చెరువులో ఉన్నటువంటి నీళ్లు సాదృశ్యంగా జడాశయుడు అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా, ఎలాంటి యాక్టివ్నెస్ లేకుండా శోకము మది బొదలంగా. శోకము అంటే దుఃఖము, మది అంటే మనస్సు. ఇప్పుడు తండ్రి
ఏ విధంగా జడాసురుడైన నా కొడుకుని చూసి శోకము మది పొదలంగా మదిలో పొంగిపోతుంది, ఎక్కువైపోతుంది. వివేకము పుట్టింప తండ్రి వెరవున దూరేన్. తండ్రి అన్నది చూసారా ఇక్కడ, అంటే కచ్చడి తప్పలు గజడి దెబ్బలు, గజడి దెబ్బల స్థానాల్లో కచ్చడి తప్పలు అక్షరాలు మనం పెట్టుకోవాలి. అంటే తండ్రి వివేకం అంటే ఆయనకి వివేకాన్ని అంటే బుద్ధిని కలిగించాలన్న ఉద్దేశంతో వెరవున దూరెన్, అతని మనసులో అనుకున్నాడు వెంటనే. ఈ జడ ఎలాంటి ఆసక్తి లేకుండా కమలాలకు ఆకారమైనటువంటి ఆ యొక్క కలువ పువ్వులకు ఆవాసం స్థానమైనటువంటి చెరువులో ఉన్న నీళ్లు ఏ విధంగా తటస్థంగా ఉంటాయో అదే విధంగా ఆ కమలాకరుడు ఎప్పుడైతే జడాసురుడిగా కనబడుతూ ఉన్నాడో తండ్రి చూసి బాధపడి మదిలో దుఃఖంతో ఆ యొక్క తన కుమారుడికి వివేకాన్ని పుట్టించాలనుకున్నాడు. నెక్స్ట్, చుట్టములకు దలిదండ్రులకెట్టి ఎడంబ్రియము నెరపడెన్. నెక్స్ట్, చుట్టములకు దలిదండ్రులకెట్టి ఎడంబ్రియము నెరపనెడపని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమున కందెవులు పుట్టుట చుమ్మి. చుట్టాలకు తల్లిదండ్రులు అంటే తల్లి మరియు తండ్రి. తల్లిదండ్రులకు ఎట్టి ఎడంబ్రియము అంటే ప్రియము. అంటే పిల్లలు ఎలాంటి చదువులు చదవాలి? తల్లిదండ్రులకు చుట్టాలకు గొప్ప పేరు తెచ్చేటటువంటి చదువులు చదవాలి. నెడపని చదువుల్. ఓకే, వాళ్ళకి సంతోషాన్ని ప్రియము అంటే సంతోషం. చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించలేని చదువులు చదవని ఎడల గట్టిగా నెరుగని పుత్రుడు, అలాంటి చదువులు చదవలేని పుత్రుడు పుట్టుట కులమునకున్ దెవులు పుట్టుట చుమ్మి. దెవులు అంటే తెగులు. ఇప్పుడు తెగులు అని మనం ఎక్కడ వింటాం? పంట పొలాలకు ఓకే తెగులు వచ్చింది అంటారు. ఏదైనా చెట్టు చిక్కుడు పాదు కానీ ఏదైనా పాదు పురుగులు పట్టేసి ఆకులు అవి ఎండిపోయి పచ్చగా పసుపు వచ్చేసాయి అనుకోండి, ఏమంటారు పెద్దలు? తెగులు వచ్చింది దానికి అంటారు. అంటే ఏంటి? మొత్తం అంతా కూడా ఒక ఆకుకి తెగులు వచ్చిందంటే చాలా తొందరగా వ్యాప్తి చెందిపోయి చెట్టు అంతటిని నాశనం, అంటే మొదలు నుంచి వచ్చిన చెట్టు అంతటిని ఎలా అయితే నాశనం చేస్తుందో అలా చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించలేని చదువులు చదవలేని కుమారుడు దేనికి సమానమంట? ఆ కులానికే తెగులు కలిగించేవాడుగా సమానమని చెప్తున్నారు ఇక్కడ. అంటే కులానికి తెగులేంటి అంటే వాళ్ళ వంశానికి చెడ్డ పేరు తెస్తాడు. కాబట్టి ఏం చెయ్యాలి? కుమారుడు మంచి చదువులు చదవాలి, గొప్ప పేరు తెచ్చే చదువులు చదవాలి. ఎక్కడికి వెళ్ళినా చూడండి, మీ బాబు ఏం చేస్తున్నాడు, మీ పాప ఏం చేస్తుంది, ఏం చదువులు చదువుకున్నారు, ఇవే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ప్రయోజకులు అయిన తర్వాత ఆ తండ్రికి సంతోషం కదా, స్థిరపడాలి, మంచి చదువులు చదువుకుంటేనే ఉన్నతమైన స్థానాలకు వెళతారు అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఎప్పుడూ కూడా మీ కళ్ళ ముందు ఆ లక్ష్యాన్ని మర్చిపోకుండా మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు, చుట్టాలకు, సమాజానికి, గ్రామానికి, దేశానికి గొప్ప పేరు తేవాలి అనే ఆశతో ఉంటూ ఉండాలి విద్యార్థులు ఎప్పుడూ కూడా. నెక్స్ట్, విను ముత్తమ మగు పుట్టువు గను పట్టెడు నట్టి రూపు గల మోదుగు బూవును మూర్ఖుండును బ్రబలెడు వనమున భవనమున దగిన వాసన గలదే. విను ముత్తమ మగు పుట్టువు గనుపట్టెడు అట్టి రూపు గల మోదుగు పువ్వును మూర్ఖుండును. ఇక్కడ కవి ఎలా పోల్చాడు? మూర్ఖుడు మోదుగు పువ్వు. చూడండి, మోదుగు పువ్వు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటది, అడవిలో ఉంటూ ఉంటది. మోదుగు పువ్వు మంచి రంగు కలిగి ఆకర్షితంగా కనిపిస్తూ ఉంటది, కానీ దాన్ని దేనికి ఉపయోగించుకోరు, పూజకు ఉపయోగపడదు, దేనికి, చూడడానికే రూపు బాగుంటుంది. వనము అంటే అడవి, తోట పర్యాయ పదాలు. వనము అంటే అడవి, తోట. ఓకే, మోదుగు పువ్వు వనంలో ఏ విధంగా అయితే ఉంటుందో మంచి పేరు కలిగినటువంటి వంశంలో గాని ఇంటిలో గాని భవనమున తగిన వాసన గలదే. అది ఏ విధంగా అయితే సువాసన ఉండదో, దేనికి ఉపయోగపడదో, అలాగే విను మొత్తమ మగు పుట్టు, ఎంత మంచి పుట్టుకు పుట్టినప్పటికీ కనుపట్టెడు అట్టి రూపు గల, ఎంతో అందంగా ఉన్నప్పటికీ కూడా మూర్ఖుడు మోదుగు పువ్వు వలె ఆ యొక్క కుటుంబానికి, ఆ ఇంటికి
ఎలాంటి మంచి పేరు తీసుకొని రాలేడు. ఎలాంటి ఉపయోగకరంగానూ ఆ యొక్క కుమారుడు ఉండడు. తండ్రి ఏ విధంగా కుమారుడికి ఎగ్జాంపుల్స్, ఉపమానాలు చెప్తూ ఎంత చక్కగా చదువు యొక్క గొప్పతనాన్ని వివరించడానికి ప్రయత్నించాడో చూడండి. నెక్స్ట్ స్టార్ గుర్తున్న పద్యాలు ఈ రెండు కూడా మీరు రాయడం, పద్యం రాయడం, భావం రాయడం నేర్చుకోవాలి. పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు, సర్వవస్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెప్పుడు. పరులకు, ఇతరులకు, సోదరులకు అంటే అన్నదమ్ములకు, పరులకు, సోదరులకు, ఇతరులకు, ఓకే. భూవరులు అంటే రాజులు, కొనరాదు, వాళ్ళకెవ్వరికి కూడా కనబడదు. సర్వవశ్యము ఆ చదువు యొక్క సారాంశం గాని, జ్ఞానం గాని తానెవ్వరికి ఇచ్చినా, ఆ చదువుని మనం ఎవరికి ఇచ్చినా గోటి గుణోత్తర, గో ప్లేస్ లో కోటి గుణ ప్లస్ ఉత్తర గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడు. విద్య అనేది మన ధనం, మన సర్వవస్యము, మనతోనే ఉంటుంది, మన అధీనంలోనే ఉంటుంది తప్ప ఎవరు కూడా దొంగిలించలేరు, తీసుకోలేరు. మనల్ని బలవంతం చేసి మన జ్ఞానాన్ని, మన చదువుని ఎవ్వరూ కూడా తీసుకోలేరు. అది మనతోనే ఉంటుంది, మనకే ఉపయోగపడుతుంది. పైగా విద్యాదానం మనం ఎవరికైనా చెప్తూ ఉంటే అది మనకి ఇంకా ఇంకా జ్ఞానాన్ని పెంచుతూ కోటి రెట్లు అది మనకి ఇంకా అభివృద్ధి చెందుతుందే తప్ప తరిగిపోదు. అందుకే ఎక్కువగా పాఠశాలల్లో బాగా చదివే పిల్లలు ఎప్పుడూ కూడా మీకు ఇంకా బాగా గుర్తుండాలి, ఇంకా ఎక్కువ పర్సంటేజ్ పెరగాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, మీకన్నా కొంచెం తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి ఎక్కువగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మీరు చేసిన సమ్ము లేదంటే సమ్స్ ఎక్కువగా ఎదుటి వాళ్ళకి, పక్క వాళ్ళకి, బెంచ్ మీట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల, లేదంటే సైన్స్ టాపిక్స్ మీరు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల మీరు డబల్ రివిజన్ అయ్యి మీరు ఎప్పటికీ మర్చిపోకుండా మీకు ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. అది మనం ఎవరికైనా ఇస్తే ఏం చేస్తుంది, కోటి గుణా ప్లస్ ఉత్తర గుణోత్తర వృద్ధి భజించు అంటే అభివృద్ధి పొందుతూ ఉంటది చదువు. కాబట్టి అది మనల్ని దొంగిలించలేరు మన దగ్గర నుంచి ఎవరు, అది మనతోనే ఉంటుంది, మన అధీనంలోనే ఉంటుంది. పైగా అది మనం ఎవరికన్నా ఇస్తే కోటి రెట్లు పెరుగుతుంది అని చెప్తున్నారు. చూడండి చదువు గొప్పతనం. నెక్స్ట్, పరభూమికి జను చోదస్కరులకు నగపడదు, బ్రేగుగా తెచ్చట నెవ్వరినైన హితుల చేయును, ధరలో మరి విద్య బోల ధనములు గలవే. ధరలో మరి విద్య బోల ధనములు గలవే. పరభూమికి అంటే ఇతర దేశాలకు, జను చోదస్కరులకు, చోదస్కరులు అంటే దొంగలు, అగపడదు అంటే కనిపించదు, వ్రేగుగా తెచ్చట, వ్రేగు అంటే మనకి భారం కూడా కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా మన చదువు మనం అమ్మో ఇన్ని పెట్లుంటది, ఈ చదువు ఇంత బరువు ఉంది, నేను మొయ్యలేను అని అనడానికి లేదు. ఎవ్వరినైనా హితుల చేయను, నెవ్వరినైనా, నేలో ఏ ఉంది, ఇన్ ప్లస్ ఏ కలిపితేనే నే, కాబట్టి ఇందులో నచ్చు మనం తీసుకోవాలి. ఎవ్వరిని ప్లస్ అయినా, ఎవ్వరినైనా హితుల చేయను, హితులు అంటే మేలు కోరే వాళ్ళగా చేసేస్తుంది. ధరలో మరి విద్య బోల ధనములు గలవే. ధర అంటే భూమి, అవని, పర్యాయ పదాలు ఇవన్నీ, భూమి అవని. ధరలో ఇంక ఈ భూమి మీద విద్య బోల విద్యను పోలినటువంటి ధనములు కలవే. విద్యకు సమానమైనటువంటి ధనం ఇంకెక్కడైనా ఉందా? ఇతర దేశాలకు వెళ్ళినా మనకు ఉపయోగపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా దొంగలు మన నుంచి తీసుకోలేరు, మనకి అది బరువు కూడా కాదు, మనం మొయ్యలేమో అనడానికి లేదు, ఎవరినైనా సరే స్నేహితులుగా మారుస్తుంది. ఈ భూమి మీద చదువును మించిన ధనం ఇంకెక్కడైనా ఉందా? నెక్స్ట్, గద్యము బద్యము బెనుపగై కొనుటుండే, ధ్రువా ప్రబంధ సంపద్యతుడౌతయుండే, మృదు భాషల వృద్ధులు పుచ్చుటొండే, లోకోద్యమ లక్షణం బెరగుటొండే,
గడున్ భజించుగాక ఏ విద్యలు నేరడేని పశువేయగుగాదె గణించి చూచినన్. గద్యము పద్యము, గద్యము బా అంటే పద్యము. వెనుప గైకొనుటొండే, వండే అంటే గైకొనాలి. గద్యము పద్యము, గద్య కావ్యాలు పద్య కావ్యాలు బాగా చదవాలి. ధ్రువా ప్రబంధ సంపద్యతుడౌటయుండే, లేదు అంటే ధ్రువా ప్రబంధ సంపద అంటే ఏంటి? ధ్రువా ప్రబంధ సంగీతం, నాట్యం ఇలాంటి కళలు, కోకర్క్యులర్ యాక్టివిటీస్ అవైనా నేర్చుకోవాలి. లేదంటే మృదు భాషల బ్రొద్దులు పుచ్చుటుండే, మృదు భాషలు అంటే మంచి మాటలతో ప్రొద్దులు పుచ్చుటుండే, రోజంతా మంచి మాటలతో గడపాలి. లోకోద్యమ లక్షణం పెరుగుతుండే, లోక ప్లస్ ఉద్యమ లోకోద్యమ గుణసంధి. లోక ఉద్యమ లక్షణం అంటే లోకం గురించైనా మనం తెలుసుకోవాలి. గడున్ భజించుగాక, కడు కడున్ అంటే మిక్కిలి, భజించుగాక అలా కాకుండా ఇలా గడిపేసి ఎవరితో ఎలా గడిపేసినా ఏ విద్యలు నేరడేని పశువేయగుగాది గణించి చూచిన, ఏ విద్య నేర్చుకోలేని, ఏవీ కూడా పైన చెప్పినటువంటి ఏవీ లేకుండా నేర్చుకోకుండా ఉంటే వాడు గణించి చూచిన, బాగా ఆలోచించి మనం చూస్తే వాడు పశువేయగుగాక, పశువే పశువుతో సమానము అని చెప్తున్నాడు. అంటే ఒక మనిషి ఎలా చేయాలి? ఏవో ఒకటి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. పద్య కావ్యాలు గద్య కావ్యాలతోనన్నా ఆ రోజంతా గడపాలి. లేదంటే కోకర్క్యులర్ యాక్టివిటీస్తోనన్నా మనిషి గడపాలి. లేదంటే మంచి మాటలతో ఆ రోజంతా గడపాలి. లేదంటే లోకం గురించైనా తెలుసుకోవాలి. ఇవేవీ లేకుండా మనిషి ఆళ్ళతో వీళ్ళతో సోది కబుర్లు చెప్పుకుంటూ అలా రోజంతా గడిపేస్తే వాళ్ళు దేంతో సమానం? పశువుతో సమానం బాబు. కాబట్టి నువ్వు మంచి చదువులు చదువుకోవాలి అని చెప్పి త్రివిక్రముడు తన కుమారుడికి హితబోధ చేస్తూ ఆయనకి చదువు మీద ఆసక్తిని కలుగు చేయాలని ప్రయత్నం చేశాడు. ఆలోచించండి, చెప్పండి. తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే 1,000,000 రెట్లు పెరుగుతుంది. దీనిని ఎలా సమర్థిస్తావు? నిజంగా మనం చదువుకున్నది ఎదుటి వాళ్ళకి మనం చెప్తూ ఉంటే మనకి నిజంగానే పదే పదే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇంకా మనం కష్టపడి ఇంటికి వెళ్ళి మళ్ళీ పని కట్టుకొని చదవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 1,000,000 రెట్లు మనలో జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కాబట్టి నేను సమర్థిస్తాను అని చెప్పాలి. చదువు దొంగలకు కనిపించదు, చర్చించండి. చదువు మనలోనే ఉంటుంది, మన జ్ఞానం మనలోనే ఉంటుంది. దాన్ని మన మెదడులోకి వెళ్ళి ఎవరూ తీసుకొని వెళ్ళలేరు. కాబట్టి చదువుని అది మనకెవరికి బయట వాళ్ళకి కనిపించదు, అది మనలోనే ఉంటది జ్ఞానం. కాబట్టి దాన్ని ఎవరు దొంగిలించలేరు. అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని మనమే వాడుతాం. అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏ చదువులు చదవాలి? మనల్ని తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు మనల్ని బాగా మెచ్చుకోవాలంటే మనం మంచి చదువులు చదవాలి. ప్రయోజనకరమైన మంచి చదువులు చదివి ఉన్నతమైన స్థానాల్లో మనం అధిరోహించాలి, మనం స్థిరపడగలగాలి. అలాంటి మంచి చదువులు చదివిన వాళ్ళని చూసి తల్లిదండ్రులు, బంధువులు అందరూ కూడా సంతోషిస్తారు. మరి సెక్షన్ 3 వచ్చే వీడియోలో మళ్ళీ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.